మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అమ్మాయిలకు కూడా వాళ్ళు ఈ మధ్య డేటింగ్లు ఎక్కువ అవుతున్నాయి, పెళ్లికి ముందే కలవడము ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ యొక్క జీవిత భాగస్వామిని కరెక్ట్ గా ఎంచుకోవడానికి అమ్మాయికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? వాళ్ళ ఏ క్వాలిటీని చూడాలి, ఎటువంటి వారికి దూరంగా ఉండాలి? సో ఇట్స్ అగైన్ సబ్జెక్టివ్ అండి. ఒక అమ్మాయికి తన ఇష్టాలు ఏంటి, తన అయిష్టాలు ఏంటి. కొంతమంది ఫిజికల్ ఫీచర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారు, డబ్బులు ఉంటుంది ఇంత ప్యాకేజ్ రావాలి ఇంపార్టెన్స్ ఇస్తారు. కొంతమంది ప్రేమ కోరుకుంటారు, ఎమోషనల్ డిపెండెన్సీ టూ మచ్, ప్రేమ ఇవ్వాలి, ఇది కొని పెట్టాలి, అది కొని పెట్టి అక్కడికి తీసుకెళ్ళాలి. కొంతమంది ఫ్రీడమ్ కోరుకుంటారు, ఇంట్లో అత్త మామ ఉండకూడదు, నాకు వంట మనిషిని పెట్టాలి, నేను మా ఆయన ఇంకెవ్వరు వద్దు ప్రపంచంలో అనుకుంటారు. సో నీడ్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, డిపెండింగ్ ఆన్ యువర్ నీడ్స్ సెలెక్ట్ యువర్ ప్రాస్పెక్టివ్ పార్ట్నర్. నెంబర్ 2, రెడ్ ఫ్లాగ్స్. ఫస్ట్ మీట్లోనే ఓన్లీ ఫోన్ చూడడం, మనిషి మొహం చూసి మాట్లాడకపోవడం అనేది ప్రైమరీ రెడ్ ఫ్లాగ్. విపరీతంగా ఫోన్ కాల్స్ లో మాట్లాడటం, ఫోన్ చూడడం అనేది రెడ్ ఫ్లాగ్. రెండోది, మీరు ఉండగా మీ ప్రెజెన్స్ లో ఎవరితోనైనా గట్టిగా మాట్లాడడం, దట్ ఈస్ బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. అగౌరవంగా మాట్లాడటం, అది వాళ్ళకన్నా చిన్న తక్కువ స్థాయి వాళ్ళు అవ్వచ్చు, ఎక్కువ స్థాయి వాళ్ళు అవ్వచ్చు, మీ ముందే గట్టిగా ఫోన్లో అరవడం, ఇలాంటివి విజిబుల్లీ డిస్రెస్పెక్ట్ఫుల్. అది కలిసిన ఫస్ట్ 2 months లోనే గిఫ్ట్లు, విపరీతంగా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేయడం, లవ్ బాంబింగ్. నువ్వు లేకపోతే నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. కలిసిన ఒక 2-3 days లోనే విపరీతంగా ఐ లవ్ యూ చెప్పాడు. అంటే ఇంకా కంపాటబిలిటీ టెస్ట్ చేసుకోకుండానే ముందే వీళ్ళు అటాక్, 1 side అనమాట. అంటే ఇంకా టెస్టింగ్ కి టైం ఉండదు, వాళ్ళు రియలా అన్రియలా అనే దానికి టైం ఉండదు. ఫస్ట్ 2 months లో 3 months లో లవ్ బాంబింగ్, ఈ గిఫ్ట్లు అవి ఇవి ఇచ్చి ముంచేసి చుట్టేస్తారు. అయిపోయిన తర్వాత డిస్కార్డ్ స్టేజ్ వస్తుంది, తర్వాత రియాలిటీలోకి వచ్చి కళ్ళు తెరుచుకుంటాయి. అలాంటి మిస్టేక్లు ఏం చేయదు. టేక్ యువర్ టైం, ఎంతకాలం కావాలంటే అంతకాలం తీసుకుని మీ డౌట్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయండి. డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయాలి. మీరు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఎలా సమాధానం చెప్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి, కామన్ సెన్స్ ఉన్న ప్రతి మనిషికి గట్ ఫీలింగ్ ఉంటుంది. ఆ గట్ ఫీలింగ్ బట్టి 50% వెళ్ళండి, లేదు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ట్రై చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ చెప్పారనో, సొసైటీలో ఇతనికి జాబ్ ఉందనో, డబ్బులు ఉన్నాయనో కాదు. మీకు నచ్చిందా, మీకు సెట్ అవుతుందా, మీ డిఫరెన్సెస్ ఏంటి, ఇండిఫరెన్సెస్ ఏంటి, మీరేం బట్టలు వేసుకుంటారు, ఫ్యామిలీతో ఉంటారా లేదా, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోండి. మీరు పెళ్ళైన తర్వాత జాబ్ చేస్తారా లేదా, ప్రతి చిన్నది, ఇంట్లో ఏం బట్టలు వేసుకుంటారు దగ్గర నుంచి అన్ని వివరంగా మాట్లాడుకోండి. గొడవ వస్తే అప్పుడే పోతుంది. కొంతమంది పేరెంట్స్ వచ్చి, పెద్దవాళ్ళు అంటుంటారు, నాట్ బ్లేమింగ్ ఎవ్రీవన్, అవన్నీ డిస్కస్ చేసుకోకూడదు, టైం తీసుకోకూడదు, నిశ్చితార్థానికి పెళ్లికి టైం తీసుకుని గొడవలు అయిపోయి విడిపోతారు. అయిపోనివ్వండి. అంటే పెళ్లి చేసుకున్నాక విడిపోవాలా ఏంటి? లేదు, పిల్లలు ఇద్దరు ఇమ్మెచ్యూర్ గా ఉన్నారు, రెస్పాన్సిబుల్ కాదు, అకౌంటబుల్ గా లేరు అంటే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి, ప్రీ మ్యారిటల్ అంటున్నాం అందుకే, డెసిషన్ మీదే, మీరు చెక్ చేసుకోండి మీ కంపాటబిలిటీ ఏంటి, అందులో ఉంటాయి మీ ఇష్టాలు ఏంటి, నీ ఇష్టాలు ఏంటి, ఇవన్నీ చూస్తాం. నీ యాంగర్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటి, నీ యాంగర్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఎవరినైనా పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి గాని అబ్బాయి గాని వాళ్ళకి కోపం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు తన కోపాన్ని తగ్గించడానికి, లేదా వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు తన కోపాన్ని తగ్గించడానికి, ఇది తెలుసుకోండి. యూజ్ ద సేమ్ ట్రిక్ విత్ దట్ పర్సన్. ఇవి కొన్ని చెప్పాను, ఇంకా చాలా 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 సముద్రం లాంటి టాపిక్ ఇది.